శ్రీ మంజునాథ ఆలయం, కోటి లింగ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం వెనుక ఉన్న ప్రేరణ శివలింగాలను నిర్మించే పురాతన ఆచారం నుండి ఉద్భవించింది. ఇది శివుని విశ్వ సారాంశాన్ని సూచిస్తుంది. కోటిలింగేశ్వర అనే పేరు కోటి లింగాల ప్రభువు అని అనువదిస్తుంది. ఇది 1,00,00,000 10 మిలియన్ అంటే ఇంగ్లీష్లో శివలింగాలను ప్రతిష్ఠించాలనే ఆలయ అంశాన్ని ప్రతిబింబిస్తుంది. కోలార్ జిల్లాలోని కోటిలింగేశ్వర ఆలయం అటువంటి ఆలయం ఒకటి అయినప్పటికీ ఇది చాలా పాతది కాకపోయినా ఉన్నప్పటికీ చాలామంది భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. కోలార్ అంటే బంగారు పొలాలకు ప్రసిద్ధి చెందింది, కానీ దురదృష్టవశాత్తు పర్యాటకులను అయితే తక్కువగా ఉంది, సందర్శించలేకపోతున్నారు. అయితే బెంగళూరు నుండి 70 కిలోమీటర్ల కోలార్ దూరంలో ఈ ఆలయం అయితే ఉంది. కన్నడలో కోటి అంటే కోటి అని అర్థం. కోటి లింగేశ్వరుడు 1,00,00,000 లింగాలు. ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ఉన్న ఈ ఆలయంలో వివిధ పరిమాణాలలో 90 లక్షల ఇతర శివలింగాలతో పాటు ప్రతిష్ఠింపబడింది. 33 మీటర్ల ఎత్తైన శివలింగం మరియు 11 మీటర్ల ఎత్తైన నంది, ఎద్దు ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షితులు. దాత పేరును పొందుపరిచిన వివిధ పరిమాణాలలో శివలింగాలను విరాళంగా ఇవ్వడానికి ఆలయం తెరిచే ఉంటుంది. కోటిలింగేశ్వరం ఆలయంలో నందిదేవుడు 1980 సంవత్సరంలో ఈ ఆలయాన్ని స్వామి సాంబ శివమూర్తి ప్రారంభించారు, అలాగే నిర్మించారు. ఈ ఆలయానికి వెళ్ళే రహదారి కోలార్ జిల్లాలోని కమ్మసనాంత్ర అనే చిన్న గ్రామంలో ఉంది. ప్రతిరోజు ఆలయాన్ని సందర్శించే భక్తులు చాలామంది ఉన్నప్పటికీ మహాశివరాత్రి నాడు ఈ ఆలయం 1,00,000 మందిని పర్యాటకులను ఆకర్షిస్తుంది. శివరాత్రి అనేది శివుడికి అంకితం చేయబడిన పండుగ మరియు సాధారణంగా ఫిబ్రవరి మార్చి నెలల్లోనే వస్తుంది. కమ్మసంద్ర గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ధర్మస్థలంలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు. ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు, కానీ నాస్తికుడు. శివుడు చిన్నపాటి నుండి అవమానించేవాడు. అతను ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు. అతను శివాన్ని శైవతత్వాన్ని గ్రహించి పరమశివుడు గొప్ప భక్తుడు అయ్యాడు. ఒక రోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుడు దర్శించినప్పుడు ఆ ఆలయంలో దీపాలు ఆరిపోతాయి. దానికి కారణం మంజునాథుడు అని అందరూ తిట్టారు. అప్పుడు రాష్ట్రకూట వంశానికి మహారాజు అయిన అంబికేశ్వర శర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అన్నాడు. అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరిచిన మహాప్రాణ దీపం అనే భక్త గీతాన్ని పాడగానే అవి మునువెప్పుడు లేనంత ప్రకాశవంతంగా వెలిగాయి. అతను తన జీవిత కాలంలో శివుడి 1,00,00,000 సార్లు అవమానించాడని నమ్ముతాడు. అందువల్ల భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యులు సహకారంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి 1,00,00,000 లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు. అందువలన ఆ ఆలయానికి కోటిలింగేశ్వర అనే పేరు వచ్చింది. ఆలయ నిర్మాణం స్వయంగా స్వామి సాంబశివమూర్తి 1980లో నిర్మించాడు. ఆలయ ప్రధాన ఆకర్షణ 108 అడుగుల అంటే 33 మీటర్ల పొడవు, 35 అడుగులు అంటే 11 మీటర్ల పొడవైన నంది విగ్రహం. దాని చుట్టూ 15 ఎకరాలు అంటే సుమారు 61,000 మీటర్లు 2 విస్తీర్ణంలో చిన్న 2 లక్షల లింగాలు ఉన్నాయి. నంది విగ్రహం 60 అడుగులు పొడవు, 40 అడుగులు 12 మీటర్లు వెడల్పు, 4 అడుగులు అంటే 1.2 మీటర్ ఎత్తు ఉన్న ప్లాట్ఫారంపై ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాంగణంలో వివిధ దేవతల కోసం 11 చిన్న ఆలయాలను నిర్మించబడ్డాయి. లింగాలకి దగ్గరలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయబడింది. దీన్ని భక్తులు అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. విగ్రహాల ఎత్తు 1 అడుగు మధ్య ఉంటుంది. ఇక్కడ గెస్ట్ హౌస్, కళ్యాణ మండపం, ధ్యానం చేసుకోవడానికి హాలు, బృందావనం, అలాగే ఆలయానికి అనుబంధంగా ఒక ప్రదర్శన కేంద్రం ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద ఎత్తైన శివలింగం ఉన్నందున ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి చెందింది. దాదాపు 100 లక్షల లింగాలు ఇక్కడ ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు. అయితే వాటి సంఖ్య 6.5 లక్షల అనగా 1 చదరపు మీటర్ల భూమిలో 10 లింగాలు, 61,000 చదరపు మీటర్లు భూమి సుమారు అంటే 6.1 లక్షల లింగాలను కలిగి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివుడు, బ్రహ్మ, విష్ణువు
మహేశ్వరుడు, వినాయకుడు, అయ్యప్ప, ఆంజనేయ స్వామి, కన్నికా పరమేశ్వరి, పార్వతీ లక్ష్మీదేవి, నవగ్రహాలు, సత్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర, వెంకటేశ్వర, పంచముఖ ఆంజనేయ, సంతోషిమాత, మంజునాథేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షము, నాగలింగాలు వృక్షాలైతే ఉన్నాయి. ఈ ఆలయంలో పూజింపబడే పవిత్రమైన దారాన్ని తీసుకొని ఈ చెట్లను కడితే కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. ఇక్కడ రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఆలయాల్లో నిత్య సేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం అశ్వయుజ మార్గంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం జాతర కూడా జరుగుతుంది. స్థల పురాణం ప్రకారం దేవతరాజులు రాజేంద్రుడు ఒకసారి గౌతమి మహర్షిని శపించాడు. ఋషి ఆ శాపం నుండి విముక్తి పొందాలని అతడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి 10 లక్షల నగదుతో నీటితో శివలింగాన్ని అభిషేకించాడు. నేటికి ఆలయ ప్రాంగణంలో ఆ శివలింగం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి సందర్శించడానికి 20 రూపాయల టోకెన్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు కనపడుతున్నది అయ్యప్ప స్వామి గుడి, అలాగనే ఇతర దేవుళ్ళు అయితే ఉంటారు. మనకి ఈ ఆలయానికి 20 రూపాయలతో పాటు పార్కింగ్ ఛార్జెస్ అయితే 50 రూపాయలు అయితే ఇక్కడ వసూలు చేస్తారు. మీరు మామూలుగా కెమెరా తీసుకొని ఇక్కడ ఆలయంలో అన్నీ కూడా షూట్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా ఒకవేళ కెమెరా అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక్కసారి ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీరైతే బయటకు పోవాలని అయితే అనిపించదు. ఎందుకంటే అన్ని లింగాలు అయితే ఇక్కడ ఉంటాయి. లింగాలతో పాటు ఒక పెద్ద నంది ఉంటుంది. ఇక్కడే చాలాసేపు ఉండాలని అంత ఆనందంగా ఇక్కడ ఉంటారు. అంటే ఈ ఆలయానికి వచ్చిన తర్వాత మీ మనసు అనేది చాలా కుదుట పడుతుంది. అంత మంచి జరుగుతుందని ఇక్కడైతే చాలామంది పర్యాటకులు అలాగే భక్తులు ఇక్కడ ప్రతిరోజు నిత్యం వందల మంది ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో చూడటానికి ఇలా ఉంది కానీ చాలా మంచి ఆలయము, చాలా మంచి జరుగుతుందనే పేరుంది. చాలామంది తెలుగు వాళ్ళే ఇక్కడైతే సందర్శిస్తూ ఉంటారు. చూడటానికి ఇదైతే కోలార్ జిల్లాలో ఉంది. బట్ ఇది మదనపల్లి నుండి లేదా ముల్బాగల్ నుండి దగ్గర అవుతుంది. కేజీఎఫ్కి చాలా ఆనుకునే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైం నుండి నైట్ 9:30 వరకు అయితే విజిటింగ్ ఉంటుంది. ఫ్రీగా విజిట్ చేయాలనుకునే వాళ్ళకి కొన్ని టైమింగ్స్ అయితే ఉంటాయి. ఆ టైమింగ్లో పోతే మాత్రమే అలౌ చేస్తారు. లేదంటే 20 రూపాయలు టోకెన్ తీసుకొని మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ.